ఉద్యమ కెరటం న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఆదోని మున్సిపల్ పార్క్ నందు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు. వారు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి జరుపుకున్నారు. ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ స్వతంత్రాన్ని అందించిన ఘనత మహాత్మా గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి పట్టణ గౌరవ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ దేవదాసు, మాజీ కౌన్సిలర్ గోవిందరాజు, వైఎస్ఆర్ పట్టణ అధ్యక్షుడు దేవా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సౌత్ ఆఫ్రికాలోన రేసిజం అనే సిస్టమ్ ఉందంటే తెల్లవాడు నల్లవాడు. ఈయన నల్లవాడని ట్రైన్లో తెల్లవాడు దొబ్బేస్తారు. అదొక బృహత్తరమైన ఇన్సిడెంట్ సంఘటన. అదే సంఘటన ఆయన మనసులో పడి భారతదేశానికి భారత్ రిజిస్టర్ అక్కడ కంప్లీట్ చేసుకొని భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ తెల్లవాళ్ళని ఏ విధంగా మన భారతదేశాన్ని నుంచి తరిమి కొట్టాలని మనసులో పడి ముద్రపడింది. ఆ ఉద్దేశంతోనే మన భారతదేశంలో ఉన్న అందరూ స్వతంత్రం సంపాదించడానికి పోరాటాలు చేసిన అందరిని ఏకం చేసుకొని ఈరోజు జాతిపితాన్ని మహాత్మా గాంధీ నిరూపించుకున్నాడు. ఈరోజు కూడా మన భారతదేశం అంతా కూడా ఆయన జాతిపితగా పూజిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ అధ్యక్షులు పట్టణ గౌరవ కిషోర్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి జయంతి సందర్భంగా మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున గాంధీ మహాత్మా గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాము, స్వేచ్ఛగా వ్యాపారాలు చేస్తున్నాము, మరి అంతే స్వేచ్ఛగా రాజకీయాలు కూడా చేసుకుంటున్నాం. మరి స్వాతంత్రంగా మనం రాజకీయాలు చేసుకుంటున్నామంటే మరి ఆ రోజు స్వాతంత్రం తీసుకొచ్చే దాంట్లో మరి ప్రపంచ దేశాలన్నీ కూడా అహింస మార్గాన యుద్ధ మార్గాన ముందుకు పోతా ఉన్న తరుణంలో మరి మన జాతిపిత మహాత్మా గారు ఒక మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. సత్యాగ్రహం, సత్యము, అహింస ఆ యొక్క అంశాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చి మరి ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా స్వాతంత్రం తీసుకురావడంలో అగ్రగామిగా నిలిచినారని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం చాలా ఉంది. మరి ఆయన ఆశయాలను సత్యాగ్రహం, సత్యం, అహింస మార్గాల ద్వారా ఆయన మార్గదర్శనం మనకు చూపించినటువంటి తరుణంలో మరి ఈరోజు కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి మరి ఈరోజు అసత్య ప్రచారాలతో వాళ్ళు ప్రభుత్వంలోకి రావడం జరిగింది. మరి గత 100 రోజుల నుండి మనం చూసాం. మరి గాంధీ గారి మార్గాలను వీళ్ళు పక్కన పెట్టి, కూటమి నాయకులు పక్కన పెట్టి మరి ఈ 100 రోజులు కూడా రాష్ట్రమంతా అహింస మార్గాన వాళ్ళు పరిపాలన చేసినటువంటి సందర్భం కూడా మనం అందరం చూసాం. మరి అదేవిధంగా సాక్షాత్తు మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ వివాదంలో కూడా గాంధీ గారు సత్యం పలకండి అంటే ఈయన అసత్యం ప్రచారం చేస్తూ, లడ్డూ మీద అసత్యము ప్రచారం చేస్తూ మరి కూటమి నాయకులందరూ కూడా రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను మరి పక్కదారి పట్టిస్తున్న సందర్భాన్ని కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. మరి గాంధీ గారి మార్గాలను వీళ్ళు పక్కన పెట్టి అసత్యము, అహింస విధంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి మరి ప్రతి ఇంటికి కూడా పథకాలను, సంక్షేమ పథకాలు అయితేనేమి, ప్రభుత్వ పథకాలన్నీ అన్నీ కూడా ప్రతి ఇంటికి చేరవేయడం జరిగింది. మరి ఈరోజు అవి కూడా ఇప్పుడు గాంధీ గారు కలగనటువంటి స్వచ్ఛాలయం వ్యవస్థను కూడా, ఆ యొక్క ప్రజల వద్దకు పాలన వ్యవస్థను కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నా. మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరూ కూడా ధన్యవాదాలు. 55వ గాంధీ మహాత్ముని యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు విషయం గమనించాలి. మనం గతంలో అంటే అప్పట్లో గాంధీ మహాత్మా గారు మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత
అట్టడుగైన ప్రజలు బాగుపడాలి, ప్రజలు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పి ఒక రోజు గాంధీ మహాత్ములు వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఆ రోజు. మళ్ళీ ఈరోజు మన భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి, ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ప్రపంచ భారతదేశంలో మన భారతదేశం ఒకటే ఇటువంటి యొక్క సంస్థ, అంటే అన్ని కులాలైతేనేమి మతాలైతేనేమి అన్నీ కూడా ఉన్నాయంటే మన భారతదేశం చరిత్ర ఎంతో గొప్ప చరిత్ర ఈరోజు. అటువంటి భారతదేశాన్ని మన ఈరోజు మన పాలకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి మనం అంతా గమనించాలా. గతంలో ఎంతోమంది మన రాష్ట్రాన్ని పాలించిన సీఎంలు అయితేనేమి నాయకులు కూడా చాలామంది చూసినాం. మన ఈరోజు ఉన్నటువంటి నాయకులను చూస్తున్నాం. మన గత 2019లో మన జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ యొక్క కళలను సాకారం చేయాలంటే ప్రజల వద్దకే పాలన తీసుకోపోవాలని చెప్పి ఒక నినాదంతో ప్రతి ఒక్క వార్డుకి, ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్కరికి సచివాలయం వేస్తూ, అంటే ఏమంటే ప్రజలకి తర్వాత నాయకులకి మధ్యలో వారసులు వాళ్ళు అటువంటివన్నీ ఉంటేనే మన ఈరోజు భారతదేశం బాగుపడుతుందని చెప్పి ఆ రోజు గాంధీ గారు కళ్ళకన్నాడు. మరి అటువంటి కళల్ని ఈరోజు దాదాపుగా 4 నెలలు అయింది మన ప్రభుత్వాలు వచ్చి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, మన కుటుంబ ప్రభుత్వము. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రజలకే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ప్రజలు గమనిస్తున్నారు. కనీసం ఈ గాంధీ జయంతి సందర్భంగా మేము ఒకటే చెప్పేది వాళ్ళకి, మీరు ఏమైతే వాగ్దానాలు చేశారో, వాగ్దానాలు చేసి ప్రజలు ఏమైతే మీరు మెప్పించినారో మరి అటువంటి వాగ్దానాల్ని కనీసం గాంధీ యొక్క కళలు సాకారం చేయాలంటే అటువంటి వాగ్దానాలని ఈరోజు ప్రజలకు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మళ్ళీ అటువంటివి అన్నీ మీరు చేస్తూ ఈ కుటుంబ ప్రభుత్వం ఏమైతే ఉందో ప్రజలను మన్నన పొందుకోండి మీరు. ఎందుకంటే 100 రోజులు అయిపోయింది, 100 రోజులు అందరూ చీకొడతారు మిమ్మల్ని. కనీసం ఇప్పుడన్నా గాంధీ గారి యొక్క ఆశీర్వాదంతో గాంధీ గారి కళలు చేయాలంటే మన గాంధీ యొక్క ఆశీర్వాదంతో మీరు ముందు పోవాలని చెప్పి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మేము కూడా కోరుకుంటున్నాం.